మధ్య తూర్పు తెలంగాణకు తీవ్ర వర్ష హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. రాత్రి 8 గంటల తర్వాత భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, హనంకొండ, వరంగల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అర్ధరాత్రి తర్వాత సిద్దిపేట్, జనగాం, యాదాద్రి, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట్, సంగారెడ్డిలకు మరింత విస్తరిస్తాయని చెప్పింది. ఇక హైదరాబాద్ లో సాయంత్రం 6 గంటల తర్వాత వర్షాలు కురుస్తాయని, రాత్రి నుండి ఉదయం వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వెదర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ స్పందన. తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు ఉండనున్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పలు జిల్లాల్లో ఉంటాయని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వాతావరణ శాఖ ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో భారీ వర్షాలతోటి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దు, అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా సూచన చేసింది. ఇక సూర్యాపేట, సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖమ్మం, భూపాలపల్లి, జనగాం, ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇప్పటికే గత 3-4 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మరొక 3 రోజుల పాటు కూడా వర్ష సూచన ఉన్నటువంటి క్రమంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని కూడా సూచించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వర్ష తోటి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. రహదారులు గాని, లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ప్రభుత్వం సహాయక చర్యలు కూడా చేపట్టనుంది. ఇందుకు గాను పంచాయతీరాజ్ శాఖ కూడా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర స్థాయిలో ఇంజనీర్ అండ్ చీఫ్ ఆఫీస్ కూడా ప్రత్యేకంగా ఈ వరద కోసం ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసింది. రహదారికి సంబంధించి ఇంజనీరింగ్ సమస్యలు తలెత్తినా ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రతి సర్కిల్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్న కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎలాంటి ఎమర్జెన్సీ తలెత్తినా స్థానిక అధికారులు వెంటనే రియాక్ట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. భారీ వర్షం, వరదల కారణంగా ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కాల్వర్తులు కూలినా, గండ్లు పడ్డా కూడా వెంటనే సంబంధిత నెంబర్లకు ఈ ప్రజలు సమాచారం ఇవ్వాలని కూడా సూచిస్తుంది. అయితే ఈ 3 రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఈ వర్షాలు భారీగా ఉన్నటువంటి క్రమంలో ప్రధానంగా వరంగల్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి వర్షాలు కొంత ఖమ్మం జిల్లాకు ప్రమాదకరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో కురిచేటువంటి వర్షాలకు భారీగా కూడా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ఈ వరద నీరంతా కూడా మున్నేరు వాగులో కలుస్తా ఉంటుంది. ఈ మున్నేరు వాగులో కలిస్తే గతంలోనే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నాము. 40 అడుగులకు మున్నేరు ప్రవహించినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా కూడా అతలాకుతలం అయిపోయింది. ప్రధానంగా ఖమ్మం నగరంలోని 12 డివిజన్లతో పాటు అనేక గ్రామాలు కూడా లోతట్టు ప్రాంతంలో కూరుకుపోయాయి. ఇప్పుడు కూడా ఈ జిల్లాలో కనుక భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్తోంది. అదే కనుక జరిగితే భారీ వరద మరొకసారి మున్నేరుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది కలిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా మున్నేరు ఉగ్ర రూపం దాల్చింది. ఇవాళ ఉదయం కొంత శాంతించినప్పటికీ కూడా ఇప్పుడు వాతావరణ శాఖ అలర్ట్ తోటి కూడా మరొకసారి కూడా వరద వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా కల్పించారు. ప్రజలు ఒకవేళ భారీ వరదలు వస్తే మాత్రం ఆ ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అధికారులు కూడా వాళ్ళని ఆ దిశగా మోటివేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు భారీగా వచ్చి పడ్డాయి. కావాల్సినటువంటి వర్షపాతం నమోదైనట్లు కూడా అటు అధికారులు చెప్తున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నటువంటి క్రమంలో అటు వాగులు, చెరువులు, వంకల్లోకి భారీగా వరద నీరు చేరుతా ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒకవేళ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కనుక, ఎందుకంటే ఇప్పటికే అన్ని చెరువులు, కుంటలు నిండిపోయాయి కనుక ఈ భారీ వర్షాలు ఇంకా వస్తే చెరువు గట్లు తెగడమా, లేదంటే అలుగుబారుతున్నటువంటి క్రమంలో ఆ నీరంతా కూడా రోడ్ల మీదకి పారి రహదారులు కొట్టకపోవడం, ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఉండి వరదల్లో నిలిచిపోయే అవకాశం ఉంటుంది కనుక ఎవరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ముందస్తుగా వర్షాలు తోడిచ్చినటువంటి అలర్ట్లను ప్రజలు
పాటించి సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. ఏదేమైనా ఈ 3 రోజులతో పాటు 3 రోజుల పాటు కురిసేటువంటి వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ యాకేష్.